భలే ఉన్నాయండి అన్నీ. ఈ కెమెరాలు ఫోటోలు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. మళ్ళీ చాన్నాళ్ళకి. అది భానుమతి గారు, ఆ, నా పేరు సావిత్రి గాని చిన్నప్పుడు అందరూ నన్ను భానుమతిలాగా ఉన్నావు అనేవాళ్ళు. ఇప్పుడు కూడా అందంగానే ఉన్నారుగా. మీరు నన్ను పాతికేళ్ళప్పుడు చూడాల్సింది. నేను కాదు, మీరు చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది. ఆ, అంటే అక్కడ కూర్చోండి, మిమ్మల్ని 25 ఏళ్ళు ఉన్నప్పుడులా ఫోటో తీస్తాను. ఇక్కడ ఎగ్జిబిషన్లా లేదండి. పిట్టల ధరలు కోతల రాయలు కూడబలుక్కుని టెంట్లు వేసుకున్నట్టు ఉందండి. హాయ్, ఎంతండి ఫోటోకి? మీరు తీయించుకుని ఒక అరగంట అలా తిరిగేసి రండి. ఫోటో నచ్చితే మీకు ఎంత అనిపిస్తే అంత ఇవ్వండి. నిజంగా అందంగా వస్తుంది కదండి ఫోటో. మీ అందమే మీకు వస్తుంది, చూస్తారుగా. మాట ఇచ్చారండి. 25 ఏళ్ళ పడిచిపిల్లని అయిపోవాలండి నేను. ఉం? బేబీని చూడరా, బాలే ఉంది కదా. ఈ రాఖీ గాడు ఎక్కడ సచ్చాడు? బాగానే ఉంది కానీ ఆ అవతారం ఏంటి అసలు? రే, ఇప్పుడే పల్లెటూరు నుంచి దిగుంటుంది. నా చేయి పడితే అంతా సెట్ అయిపోద్ది. అబ్బా, ఏం బేబే, బాయ్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లేదా? నన్ను గాని కంపెనీ ఇమ్మంటావా? నాతో మాట్లాడుతున్నావా? నీతోనే బేబే. ఓ 23 ఉంటాయి. అమ్మా 20. కళ్ళు కూడా చెప్పేట్రా నీకు. ఇదంతా కల, ఇదంతా కల. ఐఎమ్ సారీ అండి. ఇదేంటిది? ఫోటో స్టూడియో ఎక్కడ? ఇక్కడే కదా ఉండాలి. బాబు బాబు, ఇక్కడ ఫోటో స్టూడియో ఉండాలి. పక్కనే జ్యోతిష్కం చెప్పే అబ్బాయి ఉండాలి కదా. వినాయకుడి విగ్రహాలు వేస్తున్నాడు. నువ్వు చూసేవాళ్ళని. జంగమ్మ దేవర లింగమైనాడు, లింగాల స్వామి ముందరన్నాడు. టక్కరు చీకటిపోయి తిక్కులు ఎలుగైపోయి బూడిదయ్యే లోపల బతుకమ్మా బతుకు, కాడు పిలిచే లోపల బతుకంతా బతుకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జగన్నాటకం, జగన్నాటకం, జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. ఆ పక్కన చీకడుంది, ఈ దిక్కున వేకు ఉంది. దిక్కు లేదనుక ఇంకా ఆ దిక్కున వెళ్ళు. ముక్కంటి చెప్పాక సక్కంగా వెళ్ళు. అరోమరా అరోమరా. ఉంటాను సార్. పోయింది, ముసల్ది పోయింది.
అమ్మో ఎంత టార్చర్ పెట్టింది పీడ విరగడైపోయింది ఏయ్, అమ్మా పోయింది కదే పోయిన వాళ్ళు తిట్టకూడదు. అబ్బా మీరు ఊరుకోండి ఏమైనా చెప్తారు మీరు లెట్స్ ఆల్ సెలబ్రేట్. లెట్స్ పార్టీ. అబ్బా ఈ వయసులో ఈ పీడ కళ్ళేంట్రా నాయనా. ఈ రాత్రికి వినాయకుడిని నీ దగ్గరే పెట్టుకుని త్రికరణ శుద్ధిగా నువ్వేదనుకుంటే అది జరిగి తీరుతుంది. మీ అందమే మీకు వస్తుంది. జగన్మాత బిడ్డలాడు జగన్నాటకం. నువ్వేనా ఇదంతా చేసింది? ఎందుకు? ఎందుకంటే ఉన్నది ఒకటే జీవితం. ఈ కష్టాలు కన్నీళ్లు బాధలు అవమానాలు ఇవన్నీ నువ్వు కోరుకుంటే వచ్చినవి కాదు. కాబట్టి మూటగట్టి విసిరి అవతల పడి అంత నీ చేతుల్లోనే ఉంది. ఇది నీ జీవితం, నీకు నచ్చినట్టుగా బతుకు. ఎంజాయ్. నిన్న రాత్రి నుంచి కనిపించకపోతే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా? నీకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? అదే అర్థం కావట్లేదు బాబాయ్. రాత్రంతా హాస్పిటల్లో ఉండిపోయాను. ఇంట్లో ఉందేమో అనుకున్నాను బాబాయ్. నాకు ఒక ఫోన్ అన్నా చేసి ఉండొచ్చుగా. బ్రెయిన్ పని చేయలేదు బాబాయ్. నీ దగ్గరకు వచ్చిందేమో అని బయలుదేరుతున్నా, నీ లోపు నువ్వే వచ్చావు. ఆ అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బాబాయ్. ఏంటి మాట్లాడినారా బేబీ? నేనేం అనలేదు బాబాయ్. నువ్వు అనలేదు. నువ్వు అనవు. నీ కూతురుతో అనిపించావుంటగా. ఒక్కొక్కటి సంగతి తర్వాత చెప్తాను రా. ముందెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. ఇస్తాను బాబాయ్. ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి నాకు చూపించు. ఎఫ్ఐఆర్ చూస్తేనే నేను నమ్ముతాను. ఆ? ఆ. ఆ నానా ఆ, బేబీ గాని మన ఇంటికి వచ్చిందా? రాలేదే? రాత్రి నుంచి కనిపించట్లేదులే. అవునా? అందరూ వెతుకుతున్నారమ్మా. అయ్యో పాపం. ఆ, బాధపడకమ్మా, వచ్చేస్తుంది. బేబీ వచ్చేస్తుంది. బాధ బొంగ. నా కొడుకులు ఎవరో కిడ్నాప్ చేసి కిడ్నీ కళ్ళు అమ్మేసి ఉంటారు. బేబీని కిడ్నాప్ చేసిండే, కిడ్నీ కళ్ళు అమ్మిండే. ఆ పీడ విరగడయ్యింది. ఏయ్, నోరు ముయ్యవే, ముసలిది పోయిందట. నువ్వు కెంత కాసేపు ఇష్టం యాండి ఏం కావాలి? ఇల్లు అద్దెకి కావాలి. పోర్షన్ ఖాళీగా ఉందిగా. ఎవరు చెప్పారు? బయట బోర్డు. మేము పెట్టలేదే. అందుకే అడుగుదామని వచ్చా. ఏ ఊరేటి? రాజమండ్రి. మాట తీరు చూసి అనుకున్నా. మీది అటేపే అనుకుంటా. ఎలా చెప్పావు? ఎటకారం చూసి అనుకున్నాను. అద్దే 6000. చా ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్నం కావాలందట నీలాడిది. ముందున్నోళ్ళు 4,000గా ఇచ్చింది. ముసలమ్మలాగా సామెతలేంటి? అయినా ఎవరు చెప్పారు నీకు అద్దె 4000అని? అది ఏంటి? బానే ఆడిస్తున్నావే తోక. కుక్క కదా, మనుషుల కన్నా విశ్వాసం ఎక్కువ ఉంటది. ఉంటది. కొంపలో ఉండే నా మీదేమో ఎప్పుడు అరుస్తూ ఉంటది. ఇది దారిన పోయే వాళ్ళని చూసి నోరు మూసుకుంటది. కుక్క మొహంది. పోనీ నీ మొహం ఆవిడకిచ్చి ఆవిడ మొహం నువ్వు పెట్టుకోవే, ఆరవడానికి బాగుంటది. ఎవరమ్మా నువ్వు? నేన్రా రా. రాజమండ్రి నుంచి వచ్చానండి. ఆహా. ఆ, మా ఊరే. ఏం పేరు? బే స్వాతి. బే స్వాతి. అదేం పేరు? బీబీ బి స్వాతి. బి స్వాతి. నువ్వు అట్టాడ పాపయ్య గారి మనవరాలు కదూ? అబ్బాబే కాదండి. కాకపోయినా సరే నిన్నెక్కడో చూశానమ్మాయి. ఎక్కడ చూస్తే ఏంటంట? ఆ అమ్మాయికి ఇల్లు అద్దె కావాలంట.
ఓ అదే ఆ సంగతి. ఆ. మరి ఇల్లు అద్దె దాని సంగతి చెప్పావా? అదే మాట్లాడుతున్నాలే. అదే 5,000. అడ్వాన్సు 3 నెలలది ఇవ్వాలి. రాత్రి 10 కాగానే గేట్లు వేసేస్తాం. లేట్ ఉంటే ముందే చెప్పాలి. అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ అని ఓమని గోల చేయొద్దు. అసలే నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీ జోలికి ఎవడొస్తాడులే. ఏంటది? ఎవరు రారండి. ఓసారి గది చూసుకోవచ్చా? ఆ, అదిగో అక్కడ మెట్లుంటాయి, పైన గది, వెళ్ళి చూసుకోమ్మా. అవును, బేపెదమ్మ దొరికిందా? వెతుకుతున్నాడు నానిగాడు ఊరంతా. పోనీ ఏ రైలు పట్టాల దగ్గర హుసేన్ సాగర్లోనో ఎతికించమని చెప్పాల్సింది. నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు? నోరు తెరిస్తే అన్ని అపశకునికి మాట్లాడే. ఎక్కడుందో, ఏం చేస్తుందో, తిందో లేదో, వచ్చేస్తుంది, తప్పకుండా వచ్చేస్తుంది. నాని, నేను బాగానే ఉన్నాను. మీరింకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను లేను కదా, బాగానే ఉంటారులే. మీకు కావాల్సింది అదేగా. నా కోసం వెతక్కండి. కోడలు ఆరోగ్యం జాగ్రత్త. దానికి నా గోల వదిలిపోయింది కాబట్టి తగ్గిపోతుంది అనుకుంటున్నాను. ఇట్లు మీ అమ్మ. ఏంటండి ఏంటి ఇదంతా? నలుగురిలో ఆవిడేమో మంచిది అనిపించుకోవాలి, నేనేమో గయ్యాలు నవ్వాలనే కదా ఆవిడ ఉద్దేశం. నెమ్మదిగా నెమ్మదిగా ఎందుకు ఆవేశపడిపోతున్నావు? అసలు బెడ్ మీద ఎవరు రమ్మన్నారు? మందులు వేసుకున్నావా? అమ్మకు మందులు ఇచ్చావా? నా సంగతి తర్వాత. నిన్నటి నుంచి మీరే సరిగ్గా తినలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అమ్మ గురించి. ఈ ఎఫ్ఐఆర్ కాపీ చంటిబాబాకి ఇచ్చొస్తాను. పోలీస్ కంప్లైంటా? ఎందుకు డాడీ? సగం పరువు ఇంట్లోంచి వెళ్ళి ఆవిడ తీసింది, మిగిలింది మనం తీసుకోవాలి కదా. మాధవి, ఆ పనేదో రాకీ గాని పంపించి నేను చేపిస్తాను. ముందు కాలు కడుక్కుని రండి, తిందురు గాని. రాకీ, చంటాదా చంటాదా ఏంట్రా? అక్క చంటట్లేడా అక్క? స్నానం చేస్తున్నాడు లోపల. రా కూర్చో. అవును, మన బేబమ్మ జంపటగా ఏమన్నా తెలిసిందేటి? లేదక్క. ఇంకే వస్తుందిలేరా. సర్లేదా కూర్చో. పర్లేదు అక్క, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సర్లే. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మతియా, దాని జిమ్మతియా, అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మతియా, దాని జిమ్మతియా. ఎవడ్రాది? ఓరి పిల్ల సచ్చినోడా, సిగరెట్లు కూడా వదిలెట్టావా? ఈ వయసు ఎంత, లోకం ఎంత? సచ్చినోడా, సచ్చినోడా. బుద్ధిగా చదువుకుంటున్నావు అనుకుంటే బయటికి వెళ్ళి చేసే పనులు ఇయ్యా. అబ్బా ఆపండి. ఎవరండి మీరు? ఎవరనుకుని కొడుతున్నారు? సిగరెట్ వాసన పడదు. మీకు కూడా మంచిది కాదండి. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరియస్ హెల్త్ అని మాకు తెలుసు. అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా? అంతా మీ ఇష్టమేనా? మందు సిగరెట్ కామనే. మందు కూడా ఉందా? అబ్బే జస్ట్ వారానికి 2-3 సార్లు అంతే. ఇంట్లో తెలుసా? ఆ? మరి తెలియకుండా ఇయని ఎలా చేస్తున్నావు? అమ్మ నాన్నతో పెద్దగా ప్రాబ్లం లేదండి. మా నాన్నమ్మ మాత్రం డౌట్ వచ్చినప్పుడు నా రూమ్ అంతా ఎతికేస్తుంది సిగరెట్లు మందు కోసం. అవును, దొరకలేదు కదా. ఆ, ఎలా? ఎందుకంటే నేను ఇంటెలిజెంట్ గా ఆవిడ రూమ్ లోనే పెట్టేవాడిని కాబట్టి. ఇంతకీ మీకు మంద అలవాటు ఉందా? చేసుకుందాం, ఎలాగో కలుద్దాం కదా. రియలీ? నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి. మీ వాయిస్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక్కసారి మా బ్యాండ్ తో కలిసారంటే ఐ థింక్ వీ కెన్ జస్ట్ కిల్ ఇట్. ఎప్పుడు కలుద్దాం? పట్రా అందరినీ, రేపు మందేస్తా, మాట్లాడుకుందాం. ఓ దట్స్ ద స్పిరిట్. మీరు మా బ్యాచ్ తో ఒక్కసారి కలిసారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాతో ఎంజాయ్మెంట్ మా